ఏపీలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తుంది. పలు జిల్లాల్లో ఇప్పటికే కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతుంది. కర్నూలు, కడప జిల్లాలోనే కాదు నెల్లూరు జిల్లాలోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 6గురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. కోవిడ్ బాధితుల్లో 2 నర్సింగ్ విద్యార్థులున్నారు. ఇక బాధితులు హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న వేళ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తుంది. పలు జిల్లాలో ఇప్పటికే కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతున్నాయి. కర్నూలు, కడప జిల్లాలోనే కాదు నెల్లూరు జిల్లాలోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 6గురికి పాజిటివ్ వచ్చినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కోవిడ్ బాధితుల్లో 2 నర్సింగ్ విద్యార్థులున్నారు. బాధితులు హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న వేళ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కరోనా కలకలం రేపుతుంది. 6గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. వరలక్ష్మి, నెల్లూరు జిల్లాకు సంబంధించి 6 కరోనా కేసులు నమోదయ్యాయని కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా నెల్లూరుకు చెందిన 2, అదేవిధంగా నర్సింగ్ విద్యార్థులు, భక్తవత్సల నగర్కి చెందిన అంటే బీవీ నగర్కి చెందిన 60 ఏళ్ల వ్యక్తికి, వెంకటాచలం నెల్లూరు రూరల్ పరిధిలో 2 యువకులకి కరోనా పాజిటివ్ అని కూడా జోరుగా ప్రచారం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కూడా గూడూరుకు చెందిన మరో వ్యక్తికి కూడా కరోనా సోకిందని కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా నమోదు కావడంతో పాటు కూడా నెల్లూరు జిల్లాలో కలెక్టర్ తో పాటు కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా గత 2 రోజుల క్రితం అధికారులు కూడా సమావేశం ఏర్పాటు చేసిన సమావేశానికి సంబంధించి ప్రతి ఒక్కరు మాస్క్, అదేవిధంగా శానిటైజర్ ధరించాలని కూడా నెల్లూరు జిల్లా ప్రజలకైతే సూచనలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో గత అర్ధరాత్రి నుండి కూడా నెల్లూరు జిల్లాలో 6 కేసులు అయితే నమోదయ్యాయని కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా స్థానిక డిఎంహెచ్ఓ గానీ, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించిన సూపరింటెండెంట్ గానీ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 6 కేసులు నమోదు అయిన దీనికి సంబంధించి కూడా స్థానిక సూపరింటెండెంట్ కి అయితే నెల్లూరు ఐన్యూస్ ప్రతినిధి అయితే కాల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో పాటు కూడా పూర్తిగా దీనిపైన క్లారిటీ లేని పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఏరియాలతో పాటు కూడా కరోనా పాజిటివ్ సోకిందని ఏరియాలతో పాటు చెప్పడంతో పాటు కూడా ఖచ్చితంగా కరోనా కేసు అయితే నమోదయ్యాయని చెప్పాలి. దీని మీద స్థానిక ఉన్నతాధికారులు అయితే వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.